హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికీ ఏంటంటే మిడ్ 1 ఇస్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ యూ. ఎందుకు చెప్తాను వినండి. నన్ను ఎలా కొంతమంది క్వశ్చన్ అడిగారు, మిడ్ 1లో ఫెయిల్ అయితే ఏమైనా అవుతుందని. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మిడ్ 1 ఫెయిల్ అయితే మీ ఫ్యాకల్టీ మిమ్మల్ని అయితే వదలరు. సెమ్ అయ్యే వరకు టార్చర్ పెడతానే ఉంటారు. ఇంటికి ఫోన్స్ కూడా వెళ్తాయి, మీ అబ్బాయి మిడ్ 1లో ఫెయిల్ అయ్యాడని చెప్పి ఫోన్స్ కూడా చేస్తారు ఇంటికి. తర్వాత మీరు ఇన్కేస్ మాట్లాడకపోయినా సరే క్లాస్లో మిమ్మల్ని లేపు అడుగుతారు క్వశ్చన్లో. ఇంత నరకం మాకు అవసరమా అనుకుంటే మీరు మిడ్ 1లో మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయండి. ఓకేనా? మీరు మిడ్ 1లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తే మీ ఫ్యాకల్టీ మీ జోలికే రారు. అది సెకండ్ థింగ్ ఏంటంటే, మిడ్ 1 సిలబస్ మీద కంపేర్ చేసుకున్నట్లయితే మిడ్ 2 సిలబస్ కొద్దిగా టఫ్గా ఉంటుంది. సో మిడ్ 1లోనే మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయండి. ఓకేనా? మిడ్ 1లో కనీసం మీరు చదవగలరు టాపిక్స్, మిడ్ 2లో అది కూడా చదవలేరు, అంత టఫ్గా ఉంటుంది సెకండ్ మిడ్. సో సెకండ్ మిడ్ వరకు ఎందుకు అనుకుంటే ఫస్ట్ మిడ్లోనే మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయండి. మీకు ఫర్ సపోజ్ ఫస్ట్ మిడ్లో మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, సెకండ్ మిడ్ ఇఫ్ ఫర్ సపోజ్ సరిగ్గా మార్క్స్ రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఫస్ట్ మిడ్ యావరేజ్ ఉంటుంది కదా మనకి, అదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే M1 మాత్రం ఎలా చూసుకున్నా ఫస్ట్ మిడ్లోనే మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయండి. ఇప్పుడు బాగా చదివే వాళ్ళు మంచి మార్క్స్ అనేవి ఎలాగో స్కోర్ చేస్తారు. ఏమీ చదవలేను నేను అనుకునే వాళ్ళు కనీసం పాస్ మార్క్స్ అని తెచ్చుకోండి, సరిపోతాయి. ఓకేనా? ఇప్పుడు M1 వచ్చినప్పటికి ఏంటంటే సెకండ్ మిడ్ టాపిక్స్ ఏంటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఫస్ట్ మిడ్ ఏంటి? మ్యాట్రిసెస్ అండ్ ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్. మీరు మ్యాట్రిసెస్ అండ్ ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్సే ఈజీగా చేయగలుగుతారు. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చినప్పటికీ దోల తీరిపోద్ది చాప్టర్. ఓకేనా? సో సెకండ్ మిడ్ వచ్చినప్పటికీ మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ టఫ్గానే ఉంటాయి టాపిక్స్. సో ఫస్ట్ మిడ్లోనే మీరు అన్నీ చూసుకోవాలి. ఓకేనా? సో మీరు మ్యాట్రిసెస్, ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్ కొద్ది గొప్ప ఈజీగా చేయగలుగుతారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అది కూడా చేయలేరు మీరు. అందుకని సెకండ్ మిడ్ వరకు వద్దు మనకి, ఫస్ట్ మిడ్డే ఈజ్ ద బెస్ట్ వన్ మీకు. అందుకని ఫస్ట్ మిడ్ 1 ఈజ్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ యూ అని చెప్పాను. ఓకేనా? సో అదనమాట. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి మ్యాథ్స్. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఫస్ట్ మిడ్ బాగా చదవండి. ఓకేనా? అండ్ సెకండ్ మిడ్ పేపర్ వచ్చినప్పటికీ ఏది ఈజీగా రావచ్చు, అది టఫ్గా రావచ్చు చెప్పలేము. సో టఫ్గా కూడా అడగచ్చు. అంటే మేము చదువుకున్నప్పుడు ఎలా అంటే సెకండ్ మిడ్ వచ్చినప్పుడు కొద్దిగా టఫ్గా ఇచ్చాడు పేపరు, అలా అనమాట. సో అందుకని మీరు మిడ్ 1 బాగా చదివి బాగా రాయండి ఎగ్జామ్. ఓకేనా? అది. సో థ్యాంక్ యూ.